హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150 గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఫ్యామిలీకి ఈ బైక్ ఎంత బాగుంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే తెలుసు కదా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్టెడ్గా ఉండాలి. ఇలాంటి మంచి మంచి బైక్ సంబంధించినటువంటి కంటెంట్ని ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే లైక్ చేయండి. బజాజ్ తిరుమల ఒంగోలు షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి. ఆ షోరూమ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ మిషన్ని, ఫ్యామిలీ ఓరియంటెడ్ మిషన్ని మనకి స్పాన్సర్ చేశారన్నమాట బజాజ్ తిరుమల ఒంగోలు గ్రూప్ షోరూమ్ వాళ్ళు. సో ఇక లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ని చూద్దాం. అలాగే రైడ్ రివ్యూ కూడా చేసి కంప్లీట్గా అయితే మాత్రం తెలుసుకుందాం. స్క్రీన్ ప్రజెన్సే కాదు, రోడ్ ప్రజెన్స్ కూడా అదిరిపోతుంది అనమాట బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ తోటి. 2024లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,45,000 రూపాయలు అయితే ఉంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను. మీరు ఒక డీటెయిల్డ్ ప్రైస్ కొనుక్కోవడానికి బజాజ్ తిరుమల ఒంగోలు షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ బైక్ యొక్క మైలేజ్ వచ్చేసరికి మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన 55 కిలోమీటర్లకి అయితే తగ్గదు. సో డీసెంట్ కనుక డ్రైవ్ చేసినట్లయితే 60కి కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. బజాజ్ కంపెనీ నుంచి 150cc కొత్త మోడల్స్ లాంచ్ అయినప్పుడు ఈ బైక్ కనిపించదేమో, డిస్కంటిన్యూ అవుతుందేమోనని కొన్ని రూమర్స్ అయితే మార్కెట్లో వినిపించాయి. వాటన్నిటిని బ్లాస్ట్ చేస్తూ వచ్చిన కొత్త మోడల్స్నే ఇంటికి పంపించి దీని యొక్క ర్యాంపేజ్ అనేది ఇంకా మార్కెట్లో కంటిన్యూ చేస్తుంది. ఇంకో 10 years కూడా ఇది ఎక్కడికి పోదన్నమాట. సో ఇలాంటి బైక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కొన్ని స్పెసిఫికేషన్స్ చూసి తర్వాత రైడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా హాలోజన్ బల్బ్ సెటప్తో ఏంటి బ్రో అని చెప్పి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనకి హాలోజన్ బల్బ్ అయినప్పటికీ కూడా యూనిక్గా ఉంటుంది. నైట్ విజన్ బాగానే ఉంటుంది. చూడటానికి ఇంకే బైక్కి రాని లుక్ అయితే మాత్రం ఫ్రంట్ నుంచి పల్సర్ 150కి మనం చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లిట్ టైల్ ల్యాంప్ అయితే ఉంది. ఇది మనకి ఆల్వేస్ ఎల్ఈడి యూనిక్ టైల్ ల్యాంప్. బ్యాక్ సైడ్ నుంచి చూడగానే పల్సర్ వెళ్తుందని గుర్తుపట్టే విధంగా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే మనకి డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పీడోమీటరు, ఓడోమీటర్, ట్రిప్ మీటరు, రియల్ టైమ్ మైలేజ్, అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ మనకైతే కనిపిస్తున్నాయి డిజిటల్లో. అలాగే ఆర్పిఎం మీటర్ మనకి అనలాగ్లో కనిపిస్తుంది. అలాగే కింద కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్కి, న్యూట్రల్కి, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే ఏబిఎస్ సింబల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అలాగే రీసెట్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఒక బటన్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ఒక క్లాసిక్ ఫీచర్స్. వీటికి కనెక్ట్ అయిన చాలా మంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈ డిజైన్ని డిస్టర్బ్ చేయరన్నమాట. ఇక మనం ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఒక పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉంది. నేను చాలాసేపు దీన్ని రైడ్ అయితే చేశాను. దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ కావచ్చు, ఇంజన్ బ్రీతింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ట్యూన్ చేశారు. మనకి ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో లభిస్తుంది. డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్ అనమాట. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తున్నటువంటి మనకి ఎయిర్ కూలింగ్ ఇంజనే. ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు మనం అయితే వెనక్కి వేసుకుంటాం అన్నమాట. అలాగే దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. 14 PS పవర్, అలాగే 13.25 Nm టార్క్ తోటి అయితే వస్తుందన్నమాట. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ఉంది. కాబట్టి ఇండియన్ రోడ్ల మీద ఎలాంటి ఇబ్బంది మనకి ఇంజన్కి అయితే ఉండదన్నమాట. అలాగే ఇంజన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్టీడీ మోడల్లో కూడా, స్టాండర్డ్ వేరియంట్లో కూడా. సో ఇక ఈ బైక్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అంటే మాత్రం దీని యొక్క బ్యాక్ సైడ్ టైరే. ఇది చాలామంది అనుకుంటారు పల్సర్కి ఈ టైర్ సరిపోలేదు, చిన్న టైర్ అని. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అండి. బెటర్ మైలేజ్ ఆఫర్ చేయడం కోసమే దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. మీరు కనుక డైలీ కమ్యూట్ చేస్తున్నట్లయితే, ఆఫీస్ పర్పస్ మీద తిరుగుతున్నట్లయితే, హైవే మీద కొంత దూరం డైలీ వెళ్తూ వస్తూ ఉన్నట్లయితే ఈ బైక్ మీకు చాలా చక్కని మైలేజ్ ఆఫర్ చేయడానికి ఒక రకంగా ఈ టైరే కారణం అన్నమాట. ఇక బ్యాక్ సైడ్ మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి ఫిమేల్ ఫుట్ రెస్ట్తో పాటు మనకి శారీ గడ్ కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 17 ఇంచ్ టైరు. మనకి సైడ్ నుంచి రిఫ్లెక్టర్స్ కనిపిస్తున్నాయి. గన్ మెటల్ అలై వీల్ మీద స్టిక్కరింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 280 mm డిస్క్ బ్రేక్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ నుంచి ప్యాటర్న్ అయితే చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఈ బైక్కి టైర్స్ సరిపోతాయి. ఇక మనకి ఫ్రంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఏబిఎస్ రింగ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ లివర్ని మొత్తం పట్టేసుకున్న బండి మీకు పడిపోదన్నమాట, స్కిడ్ అయ్యి. అంత మంచిగా అయితే బ్రేక్ పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ బ్రేక్. ఇక ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అన్నమాట. ఇవి మీకు ట్విన్ డిస్క్లో వచ్చేసరికి మనకి 37 అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా 37 ఇచ్చినట్టయితే బాగుండేది. ఇంకా సస్పెన్షన్ లెవెల్స్ అదిరిపోయాయి ఫ్రంట్ నుంచి కూడా. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ విత్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మోనోషాక్ సస్పెన్షన్ యొక్క ప్లేకి ఏమాత్రం తగ్గదు. చాలా మంచి సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఇక సీట్ గురించి మాట్లాడుకుంటే ఫోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. విత్ గుడ్ గ్రాబ్ రేల్ అన్నమాట. ఇక 780 mm సీట్ హైట్ కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా అందుతుంది. 5.5 ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే
అయితే మాత్రం ఈ వెహికల్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు వైట్ టైర్ కావాలంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకోండి. 120 సెక్షన్ టైర్ వస్తుంది. ఈ బైక్లో మీకు 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మంచి మైలేజ్ వస్తుంది అనమాట. ఇక ట్యాంక్ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. పెయింట్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ట్యాంక్ మీద మనకి E20 సింబల్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని మనం ఈ బండిలో వేసుకోవచ్చు అని. సో అర్గనామిక్స్ పరంగా అయితే మాత్రం ట్యాంక్ డిజైన్ నాకు తెలిసి ఈ బైక్ కుదిరినట్టుగా చాలా తక్కువ బైక్స్కి మాత్రమే కుదురుతాయి. అలాగే పల్సర్ 3D లోగో మనకి చాలా చక్కగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక పల్సర్ అంటేనే మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది హ్యాండిల్ బార్ అయితే మాత్రం. ఇక సైలెన్సర్ మీద మనకి మఫ్లర్ అయితే బ్లాక్ కలర్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ టెయిల్ డోర్ మీద 150cc స్టిక్కరింగ్, అలాగే ఒక మంచి లేఅవుట్ అయితే ఉందన్నమాట. స్టిక్కరింగ్ లేఅవుట్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి. ఇక మనకి మిర్రర్స్ అయితే చూడొచ్చు, వింగ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫ్రంట్లో మనకు ఒక ప్రీమియం ఫీల్ ఇచ్చే విధంగా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి మనకి రిఫ్లెక్టర్స్ మిస్ చేయలేదు. అండ్ మనకి తర్వాత మళ్ళీ వెతుక్కోకుండా స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాయ్ వీల్స్ మీద. ఇక మనకి ఇంజన్ గార్డ్ అయితే మాత్రం చాలా వైడ్ ఉంది, స్టైలిష్గా ఉందన్నమాట. స్టాండర్డ్ వేరియంట్ కూడా ఇవ్వటం నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి ట్యాంక్ మీద కౌలు కూడా ఎక్స్టెన్సివ్గా ఉంది. ఇక పల్సర్ 3D లోగో అయితే చూడొచ్చు. డిజైన్ అద్రిపోతుంది అనమాట. లుక్ బాగుండటానికి సగం కారణం ఈ బైక్కి ట్యాంక్ డిజైనే అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ బైక్ను రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఇనిషియల్ గేర్స్లో పికప్ ఎలా ఉందో. హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ కంపెనీ. అద్భుతంగా ట్యూన్ చేశారు ఇంజిన్ మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. మనకి టార్క్ ఏదైతే ఉందో 13.25 Nm టార్క్ చాలా అద్భుతమైన పుల్ అందిస్తుంది. ఫస్ట్ గేర్ నుంచే చాలా బాగుందన్నమాట. ఇక థర్డ్ గేర్ నుంచి ఒక మంచి పవర్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. 14 PS పవర్ నాకు అర్థమవుతుందన్నమాట ఎవ్రీ థ్రోటల్లో. ఇక మనకి ఎగ్జాస్ట్ నోట్ అయితే థ్రోటల్ ఓపెన్ చేసినప్పుడల్లా చాలా వినసొంపుగా ఉంది. ఇంకా రైడ్ చేయాలనిపిస్తూ ఉందన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా మీరైతే ట్రీట్ చేయొద్దు. మీరు ఫ్యామిలీని ఎక్కించుకున్నప్పుడు మాత్రమే ఒక డీసెంట్ రైడ్ అయితే చేస్తారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అయితే మాత్రం ఒక మంచి స్పోర్టియర్ మూడ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. నేను మాత్రం దానికైతే గట్టిగా చెప్పగలను. చాలా మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉంది. రోడ్ని అయితే డామినేట్ చేస్తుంది. అలాగే ట్రాన్స్మిషన్ అదిరిపోయింది. అసలు స్మూత్ ఉంది. ఎక్కడ కూడా ట్రాన్స్మిషన్ లాగ్ లేదు. ఆ గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా చక్కగా అయితే ఉందన్నమాట. చూశారు కదా ఇనిషియల్ గేర్స్లో ఆ పుల్ ఎలా ఉందో. ఒక మంచి రిఫైన్డ్ సౌండ్ అయితే వస్తుందన్నమాట ఇంజన్ నుంచి అండ్ ఎగ్జాస్ట్ నుంచి కూడా. ఈజీగా 70 to 80 అయితే క్రూజ్ చేయొచ్చు. ఒక కంఫర్టబుల్ సాఫీ రైడ్ అయితే సాగిపోతూ ఉంటుందన్నమాట. 80 మీద హైవే మీద క్రూజ్ చేస్తే అలా ఉంటుంది. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి 33 mm అయితే మాత్రం అంత ఎఫెక్టివ్ సస్పెన్షన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ నుంచి హైడ్రాలిక్ సస్పెన్షన్ మ్యాచ్ చేయలేకపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది. ఇంకా డబుల్స్ మీద వెళ్ళేటప్పుడు సస్పెన్షన్ ప్లే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ తెలుస్తుంది. దీంట్లో నాకు నచ్చంది ఏదైనా ఉందంటే మాత్రం అది ఫ్రంట్ సస్పెన్షనే. ఈ ప్రైస్ రేంజ్లో 37 mm ఫోర్క్లు ఇచ్చినవి అయితే చాలా బాగుండేదని నాకైతే అనిపించింది అనమాట. ఇక బ్రేక్ అయితే మాత్రం ఫ్రంట్ బ్రేకు ABS ఎక్కడ కూడా మనకి ఆ బ్రేకింగ్ ల్యాగ్ అయితే లేదు. కాన్ఫిడెంట్గా మీరు ఫ్రంట్ బ్రేక్ని అయితే అప్లై చేయొచ్చు అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి కూడా సపోర్టెడ్గా డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. సో మీరు ఫ్రంట్ బ్రేక్ లెవెల్ని మొత్తం పట్టేసుకున్న విత్ 100 స్పీడ్ మీకు బండి స్కిడ్ అవుటాలు స్లిప్ అవుటాలు అలాంటివి అయితే జరగవు. మంచి బ్రేకింగ్ అని చెప్పొచ్చు. మీకు ఈ బ్రేక్స్ సరిపోకపోతే డ్యూయల్ డిస్క్ని అయితే తీసుకోండి. దాంట్లో మీకు సింగిల్ ఛానల్ ABSఏ బట్ మీకు డ్యూయల్ డిస్క్ కాబట్టి బెటర్ బ్రేకింగ్ ఉంటుంది. వైట్ టైర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రేకింగ్. సో ఫ్యామిలీ కోసం బైక్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇదైతే ఎనాఫ్ అన్నమాట. బ్రేకింగ్ చాలా బాగుంది. ఇక మంచి సిట్టింగ్ అయితే దొరికింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కన్సోల్ కూడా చక్కగా కనిపిస్తుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే మాత్రం ఫార్వర్డ్ పొజిషన్ వచ్చింది. మంచి షోల్డర్ అపీరెన్స్ దొరికిందనమాట. లెగ్స్ కూడా మనకి బ్యాక్వర్డ్ పొజిషన్లో వెళ్తున్నాయి. చక్కని క్రూజింగ్ చేసే బైక్ అని చెప్పొచ్చు. 150cc మీరు కనుక ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా స్టాండర్డ్ వేరియంట్ని కనుక చూస్తున్నట్లయితే మీకు దీని కాంపిటేటర్ యూనికాన్ ఉంది. బట్ దీని యొక్క లుక్ అనేది, దీని యొక్క అపీరెన్స్ అనేది మీకు యూనికాన్లో దొరకదని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇక కాన్స్ గురించి మాట్లాడాలంటే, ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి నో హేటర్స్ బైక్ అండి ఇది. నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. మంచిగా డ్రైవ్ చేసుకుంటూ టైం టు టైం కనుక మేనేజ్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు ఒక మంచి మిషన్గా, లాంగ్ రైడ్ మిషన్గా పనికొస్తుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మిషన్గా ఇదైతే ముందుకు వస్తుంది అనమాట. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్. మీకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో నేను చెప్పానైతే
నేను అనుకుంటున్నాను. పల్సర్ స్టాండర్డ్ వేరియంట్ ఎగ్జాస్ట్ నోట్ అయితే మీకు ఒకసారి నేను వినిపిస్తాను. ఆ రెవ్ కౌంట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ యొక్క కంప్లీట్ రైడ్ అండ్ స్పెసిఫికేషన్ రివ్యూ. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.